నేను ఈరోజు ఎంచుకున్న థీము అంశం ఎలాంటిదంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి కొన్ని మాటలు మనం ఆలోచన చేసుకుందాం. తదుపరి దేవుని ఒక మాటలు మనం వెళ్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. ఆ మాటను మనం ఆలోచన చేసుకొని ప్రభు మాటలను ఈరోజు విందాం. దేవుని ఒక పాఠం నుంచి దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మాటను బేస్ చేసుకొని మనము ముందుకు వెళ్దాం. 19వ వచనం ఎవరైనా చదవమని కోరుతున్నాను. హలో. నా ప్రియ సహోదరులారా, నా మీరు ప్రియ ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. మంచి సమయంలో ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. మహాగణుడా, సర్వశక్తిమంతుడా, జీవం గల దేవ, దయగల దేవానికి స్తోత్రం నాయనా. ప్రభా, ఈ సమయంలో నీ మాటలు నేను చెప్తున్నగా ప్రభా, నీ కృప నీ కనికరం చూపించున్నాయనా. నీ సహాయం దయచేయమని కూర్చున్నాను. నీ తోడు నీడ నీ ఆశీర్వాదం నాకు దయచేస్తానవచ్చు. నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ నజరుడైన యేసు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నా మా తండ్రి, ఆమేన్. మంచి సమయంలో ఇక్కడ రాయబడ్డ మాట ఏ విధంగా సెలవిస్తుంది అని మనం ఆలోచన చేసుకుంటే, నా ప్రియ సహోదరులారా, మీ సంగతి ఎరుగుదును గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడిదు, మాట్లాడుటకు నిదానించువాడు, కోపించుటకు నిదానించువాడై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని మాట ఉంది. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అయితే ఈరోజు మనం వినబోయే మాట ఏం మాట అని ఆలోచన చేసుకుంటే, మన మాట ద వర్డ్ ఆఫ్ హ్యూమన్, మన మాట ఎలా ఉండాలని దేవుని ఒక మాట నేను చెప్పాలనుకున్నాను. ఈ సమాజంలో అనేక రకాల ప్రజలు ఉంటున్నారు. ఈ ప్రజలలో అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతుంటారు. సిటీస్ లో చూసినా అనేక మాటలు మేము వింటాం. పల్లెటూరులో ఉన్న సంఘాలను చూస్తా వాళ్ళతో కూడా మాటలు మేము వింటుంటాం. అయితే క్రైస్తవ జీవితంలో మన మాట ఎలా ఉండాలి అని దేవుని ఒక మాట ఏం చెప్తుంది, దీనిపైన మనం ఆలోచన చేసుకుందాం. ఇదొక అలవాటు చేసుకోవాలి. మనము మంచి మాట విషయంలో మనం అలవాటు చేసుకోవడం చాలా ఉత్తమమైన పని. ఈరోజు సోషల్ మీడియాలో కానీ బయట కానీ సమాజంలో కానీ చూస్తుంటాం. మనం నోటికి కళ్ళెం లేకుండా మనం జీవిస్తాము. నోటికి అదుపు లేకుండా మనం మాట్లాడుతూ ఉంటాము. అది చాలా బాధాకరమైన విషయం. అందును బేస్ చేసుకొని నేను ఒక క్రైస్తవ జీవితంలో లేదా ఒక మెననైట్ సోదరులుగా ఎలాంటి జీవితం మనం జీవించాలి అని ఆలోచన చేసుకొని ప్రభు సన్నిధిలో మాట, వాట్ కైండ్ ఆఫ్ వర్డ్ వీఆర్ యూజింగ్, వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ లాంగ్వేజ్, ఇలాంటి విషయాలు మనం గమనించుకొని ప్రభు సన్నిధిలో వెళ్దాము. ఇక్కడ ఈ మాట మనం ఆలోచన చేసుకుంటే, దీనికి జ్ఞాని అయిన సొలొమోను గారు సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనంలో చాలా చక్కగా ఒక మాట రాశారు. చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనంలో మంచి మాట అక్కడ ఉంది. దాన్ని ప్రారంభించుకుందాం మనం. ఆ మాటను చదవండి ఎవరన్నా కానీ. నాకు ఇక్కడ లైట్ ఫోకస్ డిమ్ ఉంటుంది. 15వ అధ్యాయం 1వ వచనంలో, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. రైట్. మృదువైన మాట క్రోధంను చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. చాలా చక్కని మాట. మృదువైన మాట ఒక క్రైస్తవ జీవితంలో మనలో అందరకు మృదువైన మాట రావాలి. నేటి సంఘాల్లో మనం ఆలోచన చేసుకుంటే ఈ మాటను చెప్పడం లేదు. నేటి సంఘాలకు ఈ విషయం తెలియదు.
మనం ఎలా మాట్లాడాలని కాన్సెప్ట్ మనం చెప్తే ప్రజల్లో మార్పు వస్తుంది, కానీ సమాజంలో ఆ తత్వం లేదు, ఆ ఆలోచన లేదు. సాఫ్ట్ వర్డ్స్, the words which we speak very softly. As a Christian, we have to speak it very well and softly. కనుక సమాజంలో మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నామని కోరుతున్నాను. ప్రభు సన్నిధిలో మనం ఉంటున్నామా? ఒక క్రైస్తవ జీవితంలో మనం జీవిస్తున్నామా? అయితే మన మాట సాఫ్ట్లీగా ఉండాలి, మృదువైన మాట ఉండాలి. ఎందుకంటే మృదువైన మాట ఏం చేస్తుంది అని అక్కడ రాయబడిన మాట ఆలోచన చేసుకుంటే, మృదువైన మాట క్రోధంను చల్లారుస్తుంది, కోపంను చల్లారుస్తుంది. నువ్వు మంచిగా మాట్లాడితే ఎదుటి వ్యక్తి లోపల ఉన్న క్రోధం కానీ కోపం కానీ అన్నీ తగ్గిపోతుంది. కొన్నిసార్లు మనము ఈ మాట నమ్మతలే, మనం నాదే మాట నాదే మాట అని ఆలోచనతో ముందుకు వెళ్తాం. దాని నుంచి మనము ఏం చేయలేము. కానీ ఎప్పుడైతే మనము మన మృదువైన మాటతో మాట్లాడతామో అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. గాడ్ ఈస్ దట్ హూ క్యాన్ లీడ్ us ఇన్ ఆల్ ద యాక్టివిటీస్. మృదువైన మాటను క్రోధమును చల్లార్చును. ఎదుటి వ్యక్తిని మనము ప్రభు సన్నిధిని నడిపించాలంటే మన మాట బాగుండాలి. మన మాట బాగుండాలని దేవుని ఒక మాట చెప్తుంది. తర్వాత ఏముంది? నొప్పించే మాట ఏమైందట? కోపమును రేపును. నొప్పించే మాట కొన్నిసార్లు మనము చూస్తుంటాం. సేవకుల్లో కూడా అనేక మాటలు నేను వింటుంటాను. కొన్నిసార్లు ఎదుటి మాటను తూటాల్లాగా పేల్చేస్తాయి. మన మాట ఎదుటి వ్యక్తికి తూటాల్లాగా పేల్చకూడదు. అలాంటి మాట మనం మాట్లాడితే అది క్రైస్తవ జీవితంకి అవమానము, క్రీస్తుకు అవమానమని దేవుని ఒక మాటలు చెప్తుంది. ప్రియమైన సంగమా, మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం ఆలోచన చేసుకుందాం. మన కుటుంబంలో మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం, మన సమాజంలో మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాము. మృదువైన మాటలు మనం ఆలోచన చేస్తున్నామా, లేదా ఎదుటి వ్యక్తిని కోపం రేపే మాటలతో మనం జీవిస్తున్నామా? ఈ మాటను మనం ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళమని కోరుతున్నాను. తర్వాత తదుపరి ఇంకో మాట సొలొమోన్ గారు ఏమంటున్నారు చూద్దాం మనం. సొలొమోన్ గారు సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథం 10వ అధ్యాయము ఒకసారి 19వ వచనం చూసుకుందాం. 10వ అధ్యాయం 19వ వచనము. అక్కడ కూడా ఎలాంటి మాట చూద్దాం ఒకసారి. 10వ అధ్యాయం 19వ వచనము. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు, తన విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన వాడు బుద్ధిమంతుడు. తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. విస్తారమైన మాటలు, ఇక నోరుందో లేదని టకా 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 టక సమాధానమే సమాధానం, మాట మీద మాట, సమాధానం మీద సమాధానం, మాట మీద మాట మనం ఆలోచన చేస్తూ మాట్లాడుతుంటాము. దాని నుంచి ఏం కలుగుతుంది అని అంటే విస్తారమైన మాట దోషం ఇస్తుంది. కనుక ఈ మాట జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాను. తన పెదాలను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. తన పెదాలను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. కొన్నిసార్లు సమాజంలో నేను చూస్తుంటాను, అనేక మాటలు మాట్లాడతారు. ఇక నీ సింపుల్గా ఒకటే మాట మాట్లాడుతా, అంతే. నీ ఇష్టం, నన్ను ఏమైనా మాట్లాడుకో, వదిలేసుకుంటా, అంతేగా వదిలేసుకుంటా. ఇక నీ ఇష్టం ఏమని చేసుకొని వదిలేసుకుంటాను. సంఘ జీవితంలో కానీ సమాజ జీవితంలో కానీ ఇలాంటి ఆలోచనలు. కనుక మన జీవితంలో విస్తారమైన మాటల విషయంలో మనం జాగ్రత్త పడమని దేవుడు ఒక మాట కోరుతుంది. విస్తారమైన మాటలు వదిలేసుకొని మౌనంగా ఉంటూ మన పని మనం చేసుకొని ముందుకు వెళ్ళాలి. మన మాటలో కానీ మన క్రియలో కానీ దేవుడు ఘనత చెందాలని కోరుతున్నాను. అలాంటి క్రియలు మనం ఆలోచన చేసుకోవాలి. ఇదే సొలొమోను మాట. ఈ విస్తారమైన మాట విషయంలో ఇంకో మాట చెప్తున్నాడు చూడొకసారి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14 వచ్చి చూడొకసారి అమ్మా. 10వ అధ్యాయం 14 వచనం కూడా మంచి మాట అక్కడ చెప్తున్నాడు. 10:14 కలుగబోన్నది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుతారు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరికి తెలియదు. గనక విస్తారమైన బుద్ధిహీనులు విస్తారమైన మాటలు. అదే కాదులోనైనా ఇట్లా కాదు, ఇట్లా చెప్తే కూడా వినారు.
వినకుండా విస్తారమైన మాటలు, లేదు ఇది ఇట్లా, లేదు ఇది ఇంతే, తెలియకుండా మాటలు. అనేక సార్లు అన్న పౌలన్న కొన్నిసార్లు చెప్తుంటాను మాటలు, సమాజంకు కొన్నిసార్లు తెలవక విస్తారక ఏదో మాట్లాడుతుంటారు. తెలియక మాట్లాడతారా, తెలిసి మాట్లాడతారా అని ఆలోచన చేస్తే బుద్ధిహీనమైన మాటలు. ఇది నేను గమనించాను. గనక ప్రియమైన సంగమా, ప్రియమైన సహోదరులారా, మనం ఈ మాటను అర్థం చేసుకొని విస్తారమైన మాటలు కాకుండా, విస్తారమైన మాటలతో మాట్లాడకుండా, ప్రభు కోసము నా మాట ఏమి ఉపయోగం చేస్తుంది, ప్రభు కోసం నా మాట ఎలాంటి పని చేస్తుంది, ప్రభును ఘనత చెందడానికి నేను ఏం చేస్తున్నానని ఆలోచనతో ముందుకు వెళ్ళమని కోరుతున్నాను. ఒకవేళ ఎప్పుడైతే మనము ఈ విస్తారమైన మాటను తీసి పక్క పెడతామో అప్పుడు దేవుడు మహిమ చెందుతాడు, అప్పుడు దేవుడు ఘనత చెందుతాడని నేను నమ్ముతున్నాను. కనుక ఒక క్రైస్తవ జీవితంలో నేను 2 విషయాలు చెప్పాను. అది ఏముందంటే నంబర్ వన్ ఏముందంటే మృదువైన మాటలు, నంబర్ 2 విస్తారమైన మాటలు గమనించమని కోరుతున్నాను. 3వ మాట ఏముందంటే రూడ్ వర్డ్స్. సామెతలు 4వ అధ్యాయము 24వ వచనం చూద్దాం ఒకసారి. సామెతలు 4వ అధ్యాయము 24వ వచనము. అక్కడ ఒక మాట చూద్దాం మనము. 4వ అధ్యాయం 24వ వచనము. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము, పెదవుల నుంచి కుటిలమైన మాటలు రానియకుము. గనక ఇది ఒక మాట. మూర్ఖపు మాటలు, మూర్ఖపు మాటలు, మూర్ఖపు ఆలోచనలు. మనము చేసేది ఒక మంచి పని మనం చేయనికి పోతే ఎదుటివానికి మూర్ఖపు ఆలోచనలు, మూర్ఖపు మాటలు. వీళ్ళెందుకులే, వాళ్ళెందుకులే, అవు కలిసిపోదామని చెప్తాం కానీ మళ్ళీ అది రాదే. మళ్ళా ఏదైనా మంచి పని చేయడానికి పోతే దానికి ఆటంకమే. గనక గమనించమని కోరుతున్నాను. ఒకవేళ క్రైస్తవ జీవితంలో మనం జీవిస్తున్నామంటే దీన్ని అర్థం చేసుకొని మనము ప్రభువును ఘనత చెందడానికి ఏం చేస్తున్నాము, మన మాటలో ఏముంది, మన ఆలోచనలో ఏముంది, మనం ఏం ఆలోచన చేస్తున్నాము, మన ఆలోచనతో కానీ మన మాటతో కానీ మన జీవితంతో కానీ దేవుడు ఘనత చెందుతున్నాడా, దేవుడు మహిమ చెందుతున్నాడా అని ఆలోచనతో ముందుకు వెళ్ళమని కోరుతున్నాను. రూడ్ వర్డ్స్, రూడ్గా మాట్లాడతాం, రూడ్గా మూర్ఖంగా మాట్లాడతాం. కనుక ఈ మాట గమనించమని కోరుతున్నాను. మృదువైన మాటలు, విస్తారమైన మాటలు, తర్వాత రూడ్ వర్డ్స్, మూర్ఖపు మాటలు. ఇలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం. సమాజంలో అందరూ మాట్లాడుతుంటారు, లేదని కాదు. అందరూ వేరే, మనం వేరే. మనము దేవునితో పిలువబడిన ప్రజలము, మనము దేవునితో జీవించే వారము. ఈ సమాజంలో మన జీవితాలను మనం కాపాడుకోవడం అదే దేవుని యొక్క ఉద్దేశము. గతంలో మన పూర్వీకుల విషయంలో ఆలోచన చేసుకుంటే, ఈ అమెరికన్ హిస్టరీలో మనం ఆలోచన చేసుకుంటే, వారి మాటల్లో మనం ఆలోచన గమనిస్తే ఇలాంటి మూర్ఖపు మాటలు లేవు వాళ్ళతోటి. ఎప్పటికైనా కానీ మృదువైన మాటలు. ఈ నడుమ మా చెల్లెలు కూడా లండన్ వెళ్ళింది. ఆమె లండన్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాతావరణం కానీ మాటలు కానీ అడిగినాను, ఎట్లా గ్లోరీ ఎట్లా ఉంటుంది ఆయన అంటే, అన్నా ఇక్కడ ఏమి మోసం ఉండదు సమాజంలో. ఈ లండన్ సమాజంలో ఎలాంటి మోసపు కార్యాలు ఉండవు. ఏదన్నా అవసరం లేకుంటే ఇంటి బయట పెడతాము, ఫ్రీగా తీసుకుపోరని చెప్పి పెడతారు. అంత సామాజికమైన పనులు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ రోడ్స్ నీట్గా ఉంటాయి, అందరూ మంచిగా మాట్లాడతారు. ఎంత కోపం ఉన్నా అందరూ కలిసిపోయి మాట్లాడతారు. ఓకే నీ ఇష్టము అని ఆలోచనతో మాట్లాడతారు. కానీ మన దేశంలో అట్లా కాదన్నా, చాలా నేర్చుకోవాలి మన దేశం అన్నట్లు మాట్లాడింది. కనుక ఆలోచన చేసుకుంటే ఈ సమాజంలో అలాంటి స్థితి వచ్చింది. కనుక మన జీవితంలోనే మార్పు కావాలి. దీనికి ఈ మార్పుకు మనమే పునాది కావాలి. ఈ నడుమ దాదాపు నేను కాలేజీ బయటకు వచ్చిన తర్వాత చాలా విషయం గమనించుకున్నాను. అనుకున్నాను, వద్దు ఇవన్నీ మాటలు వేస్ట్, ఇవన్నీ మన పని మనం చేసుకుని వెళ్ళిపోదాం తీర్మానం చేసుకుని ముందుకు వెళ్తున్నాను అంతే. ఎవరిని పట్టించుకోను అంతే. ప్రభు పని కోసం నేనేం చేస్తున్నానో అది దేవునికి తెలుసు. గనక ఇవన్నీ వదిలేసుకోవడం మంచిది. మన జీవితంలో ఇవన్నీ ఆలోచనలు మనం నేర్చుకొని
ముందుకు వెళ్ళమని కోరుతున్నాను. దేవుని గణపరచడానికి నీవు ఎలాంటి ఆయుధంగా వాడుతున్నావు? ప్రభు నీకు ఇచ్చిన నోరును ఎలా కాపాడుకుంటున్నాం మనం? ఎలా ఎందుకంటే మన జీవితంలో ఒకవేళ ఇవన్నీ కాపాడకపోతే ఖచ్చితంగా తీర్పు దినంలో మనం లెక్కించబడతాము. ఈ మాటను బట్టి కూడా దేవుడు శిక్షిస్తాడు. దేవుడు న్యాయవంతుడు. దేవుడు పక్షపాతం కానేగాడు. పక్షపాతం కాదన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు దీన్ని బట్టి మనకు సమాధానం ఇస్తాడు. మన మాటను బట్టి సమాధానం ఇస్తాడు. మన ఆలోచన బట్టి సమాధానం ఇస్తాడు. ఈ మాట గమనించమని కోరుతున్నాను. ఒక క్రైస్తవ బిడ్డగా మన జీవితంలో ఇలాంటి ఆలోచన రావాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ 3 రకాల మాటలు మనం విన్నాం. మృదువైన మాట, విస్తారమైన మాట, తర్వాత మూర్ఖపు మాట. ఈ 3 మాటలు విన్నాం. ఇంకా మనం ఆలోచన చేసుకుంటే వర్డ్ ఆఫ్ సాడ్, కత్తిపోటు మాటలు మనం ఆలోచన చేసుకుందాం. కత్తిపోటు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము ఒకసారి 18 వచనం చూద్దాం మనము. అక్కడ ఎలాంటి మాట ఉందమ్మా? అక్కడ చూడండి బా. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. గనక మనం మాట్లాడే ప్రతి మాట కత్తిపోటు వంటి మాటలున్నంటే అది వేస్ట్. అదొక పెద్ద ఘనతలాగా భావిస్తారు తెలుసా సమాజంలో. ఏం మాట్లాడినావు నాయన అంటారు. ఆ మాటలు కాకుండా ప్రభు కోసం మనం నిలబడతాం. మన జీవితంను ప్రభువును ఘనత చెందడానికి మనం నిలబడతాం. ఇలాంటి మాటలు కాకుండా ప్రభువుని మహిమపరిచే మాటలుగా ఉంటాం. ఈ కాన్ఫిడెన్స్ కానీ నేను బయట సంఘాల్లో తిరుగుతుంటాను, సంఘ పాస్టర్లతో మాట్లాడుతుంటాను. కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడతారు. సంఘ కాపరిగులు అంటే అయిపోయినారు, సంఘ పెద్దలంతా అయిపోయినారు. సంఘంలో ఉన్న యవనస్తులు కానీ పిల్లలు కానీ అలాంటి మాటలే మాట్లాడతారు ఈ కాలంలో. కత్తిపోటు మాటలు. అది ఎదుటివాన్ని గుండెలు చీల్చేస్తాయి. ఎదుటివాని హృదయం చీల్చేస్తుంది. ఎదుటివాని హృదయంలో ద్వేషం పుట్టించే మాటలు, ఎదుటివానిలో పగలు పుట్టించే మాటలు కత్తిపోటు మాటలు. కనుక మన జీవితంలో ఈ మాటను అర్థం చేసుకొని ప్రభు నిమిత్తము మన మాటను మనం కాపాడుకోవాలి. మన ఆలోచన మనం కాపాడుకోవాలి. దావీదు మాట చేయమని చెప్తున్న చూద్దాం ఒకసారి అమ్మా. 57వ కీర్తన, దావీదు రాసిన కీర్తన 57వ కీర్తన 59వ కీర్తన 7వ వచనం చూద్దాం ఒకసారి. 7వ వచనం. వినువారు ఎవరునూ లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగలుగుతారు. వారి పెదవులలో కత్తులుండును. కనుక మనం గమనించుకోవాల్సిన మాట ఇదే. ప్రభు సన్నిధిలో. కనుక మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాము? మృదువైన మాట మాట్లాడుతున్నామా? విస్తారమైన మాట మాట్లాడుతున్నామా? రూఢి మాటలు మాట్లాడుతున్నామా? తర్వాత ఈ కత్తిపోటి వంటి మాటలు మాట్లాడుతున్నామా? ఒకవేళ ఇవన్నీ మాట్లాడితే మన జీవితంలో అర్థం లేదు. క్రీస్తు మనలో లేడు అని అర్థము. క్రీస్తుతో మనము సావాసం చేయడం లేదని అర్థము. ఈ మాటను గమనించుకోమని కోరుతున్నాను. ఇంకా ఆలోచన చేస్తే గర్వపు మాటలు. ఈ గర్వపు మాటల విషయం వస్తే అబ్బాయిగా ఎనలేని గర్వము. సమాజం ఎంత ప్రౌడ్గా మాట్లాడతారు, ఎంత గర్వంతో మాట్లాడుతుంటారు. కొన్నిసార్లు వారి గర్వం చూసి నేను నవ్వుతాను మనసులోనే. ఇంకేదో నన్ను ఇలాంటి గర్వం ఉంది అని అనుకుంటాను. ఏం చేయలేను, ఇక ఏం చేద్దాం చెప్పు. కనుక మనం నేర్చుకోవాల్సిన పాట ఇదే. ఈరోజు మన మాటల్లో కానీ ఒకవేళ ప్రభు మహిమ చెందకపోతే ఇది ఉత్త సుమ్మ, వేస్ట్ ఇవన్నీ జీవితం. మనము గొంతులో ట్యాగ్ వేసుకొని ఒక ఐటీ ఆఫీసర్ లాగా తినడం కాదు. నేను క్రైస్తవుని చెప్పడం అది కాదు ప్రాముఖ్యం. అలాంటి జీవితం రావాలని ప్రభు కోరుతున్నాడు. ఒకవేళ అలాంటి జీవితం వస్తే
నంబర్ 1 ఆనందపడేది దేవుడే, సంతోషపడే దేవుడే. ఒక పౌలు వలె జీవించమని దేవుడు కోరుతున్నాడు, ఒక దావీదు వలె జీవించమని కోరుతున్నాడు, జ్ఞాని సొలొమోను వలె జీవించమని దేవుడు కోరుతున్నాడు, ఒక స్టెఫెన్ వలె జీవించమని కోరుతున్నాడు. ఆ రోజు స్టెఫెన్ రాళ్లతో కొడుతున్నప్పుడు మృదువైన మాటలే మాట్లాడి, కానీ అదేమంటాం జ్ఞానపూర్వకమైన మాటలు మాట్లాడి తప్పించుకోలేడు. ఈ పేతురు జీవితంలో అనేక తప్పించుకున్నాడు, నాకు యేసు ప్రభు తెలియదని చెప్పి తప్పించుకున్నాడు. కానీ స్టెఫెన్ జీవితంలో మాత్రము తన భక్తి జీవితం వేరే, తన ఆలోచనలు వేరే. పౌలు జీవితంలో తన ఆలోచనలు వేరే. వీరి జీవితంలో మనం ఆలోచన చేసుకుంటే క్రీస్తు కంటే దాదాపు కంటే సుమారు ఒక 10-15 సంవత్సరాలు తేడా ఉండొచ్చు ఈ అపోస్తుల జీవితంలో, పౌలు జీవితంలో. కానీ అపోస్తులైన పౌలు కానీ, ఈ స్టెఫెన్ కానీ, వీరి జీవిత విధానం కానీ, వీరి ఆత్మీయ జీవితం కానీ చాలా గొప్పది. ఈ 12 మంది శిష్యుల కంటే వీరి జీవితమే ఉన్నత స్థితిలో ఉంది. అది ఎందుకోసం అంటే వారు అర్థం చేసుకున్నారు, ప్రభు క్రియను అర్థం చేసుకున్నాడు. ప్రభు జీవితంలో ఎన్నటికైనా కానీ, ఎప్పుడైనా కానీ తన నోటు నుంచి గర్వపు మాటలు మాట్లాడలేడు ఆయన. అందుకోసం ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం రాస్తుంటాడు, హృదయ శుద్ధి గలవాడదని కనికరం. అది గొప్ప ప్రసంగం గనక తన మాటలు తన హృదయం నుంచి వచ్చే మాటలు కనుక ఆలోచన చేసుకోమని కోరుతున్నాను. మన జీవితంలో గర్వపు మాటలు మాట్లాడుతున్నామా? దీనికి అనేకమైన రెఫరెన్స్ ఉన్నాయి, లేదని కాదు, చెప్పొచ్చు అనేకమైన రెఫరెన్స్. ఒక రెఫరెన్స్ చూద్దాం మనం. యోబు గ్రంథము 16వ అధ్యాయం 1వ వచనం చూసుకుందాం. యోబు గ్రంథము 16వ అధ్యాయం 1వ వచనము. చక్కగా యోబు గారు ఏమంటారు చూద్దాం దీని విషయంలో. 16:1. యోబు 16:1 చదవని ఎవరన్నా. అందుకు యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇట్టి మాటలు అనేకము నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణ కర్తలు కాదు. ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. చాలు చాలు ఇక్కడ ఈ మాటలు గనక ప్రభు సన్నిధిలో మనం ఆలోచన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో గర్వపు మాటలు, గాయపు మాటలు, ఆ మాటలు మాట్లాడితే గర్వము కారుతా చెప్తుంటే మేము మా కాలేజ్ డేస్ లో, అరే నాయన నువ్వు మాట్లాడితే నీ గర్వము నోటి నుంచి కారుతుందిరా నాయన అని చెప్తుంటే కొన్నిసార్లు నవ్వుతుంది. అంత గర్వపు మాటలు, అంత గర్వపు ఆలోచనలు. అంటే మాటలో కూడా అలాంటి గర్వము నేనే కనుక ఆలోచన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ఇవన్నీ మాటలు మన మహిమ కోసము. పేతురు జీవితం, అందుకే చెప్తాను నేను, పేతురు జీవితంలో చాలా నేర్చుకోవాల్సిందే. పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు యేసు ప్రభు విషయంలో, అనేక సార్లు తప్పించుకున్నాడు పేతురు. కానీ పౌలు అలాంటి జీవితం జీవించలేడు, స్టెఫెన్ అలాంటి జీవితం జీవించలేడు. వాడి జీవిత విధానం వేరే. క్రీస్తు కోసం ఎంత నిందైనా కానీ, ఎంత అవమానమైనా కానీ, ఎంత ఇబ్బంది అయినా కానీ వాళ్ళు పడ్డారు. ఎందుకోసం అంటే కేవలం దేవుని ఒక రాజ్యం కోసము. ఆ ప్రభు కూడా ఊకనే రాజ్యం ఇయ్యాడు. ఈ ప్రజలకు, ఈ తిక్క మందికి తెలియక ఏమేమో అనుకుంటారు, యేసు ప్రభు ఊకనే ఇస్తాడా? పరలోక రాజ్యం ఊకనే ఇస్తూ వచ్చేదా? ఊకనే రాదది. దాన్ని కష్టపడాలి, ఈ లోకంలో పని చేయాలి, ప్రయాసపడాలి. మనము మన జీవిత విధానం మార్చుకోవాలి. ఒక పౌలు వల్లే జీవించాలి, ఒక పేతురు వల్లే జీవించాలి, ఒక యోబు వల్లే జీవించాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి జీవితం జీవిస్తే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. కనుక ఒకవేళ మన జీవితంలో ఒకవేళ మన మాట బాలేకపోతే మనం ఏం చేయలేము. ఆలోచన చేసుకొని మన విధానంలో మనం మార్చుకొని దేవుని కనుక చెందిస్తాం. చివరికి మనం ఆలోచన చేసుకుంటే న్యాయపు మాటలు మనం న్యాయపు మాటలు మాట్లాడుకోవాలి. న్యాయం ఏవైపు ఉంది అలాంటి మాటలకే మనం మాట్లాడుకోవాలి. అన్యాయ మాటలు మాట్లాడకూడదు ఎప్పుడైనా కానీ. అన్యాయ మాటలు, అరే న్యాయంగా ఉందాం రా నాయన అని చెప్పి మాట్లాడినాం అనుకో, ఇంకేం తెలియదులే అలాంటి మాటలు. గనక న్యాయమైన మాటలు ఎప్పటికైనా కానీ న్యాయమే గెలుస్తుంది. అందుకోసం ఈ మాట మన దేశంలో రాయబడ్డ మాట, సత్యమేవ జయతే,
సత్యమే జయిస్తుంది ఎన్నటికైనా కానీ. ఆ కొటేషన్ వండర్ఫుల్ కొటేషన్, సత్యమేవ జయితే. కనుక వాటి కోసం మనం ఆలోచన చేసుకోవాలి. న్యాయపు మాటలు, తీర్పుచ్చే మాటలు కనుక గమనించమని కోరుతున్నాను. ప్రభు సన్నిధిలో ఈరోజు నేను కానీ ఎలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాము, మన పూర్వీకులు ఎలాంటి మాటలు మాట్లాడారు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే సమాజము నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. నేను హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ చదువుకుంటున్నప్పుడు అనేక డౌట్లు నాకు వచ్చేటివి. మా ప్రొఫెసర్ని అనేక ప్రశ్నలు అడుగుతుంటే నేను దీని విషయంలో ఎన్ని అడుగుతుంటాను అంటే, సంఘ విస్తరణ కోసము, సంఘం నిలబెట్టడానికి ఏం చేసి సరిపోతుందనే ఆలోచనతో ముందుకు వెళ్తుంటే ఆ రోజుల్లో బలమైన సంఘాలు నిలబడ్డాయి. ఈరోజు ఈ సంఘాలు మొత్తం ఆగమైనాయి. ఒకప్పుడు సంఘాలు వైభవంగా ఉండేవి. ఇప్పుడున్న సంఘాలు చూస్తే ఆలోచన చేసుకుంటే అదే సంఘాలు కానీ అనేక మంది తగ్గిపోయారు. కారణం ఏముందంటే సంఘంలో ఉన్న లోపము, సంఘంలో ఉన్న సమాధానం లేని జీవితము. ఒక్కొక్క సంఘంలో రెండు ఆరాధనలు, ఒక్కొక్క సంఘంలో ఒకరంటే ఒకరు పగ, ఇలాంటి పరిస్థితి వచ్చింది. సంఘాలలో సంఘ 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 పెద్దలలో కానీ పాస్టర్లలో కానీ ఐక్యత లేని జీవితం. అది ఎందుకంటే కేవలం మాటలుండే. అందుకోసం ప్రతి ఒక్కరూ ఈ మాట అర్థం చేసుకొని ఈ ఐక్యత కోసము, ఈ దేవుని ఘనత చెందడానికి మన జీవితాల్లో మార్పు రావాలని కోరుతున్నాను. ఒక క్రైస్తవుడు తన మాట పలుకుతున్నాడంటే ఆ మాట ఎలాంటివై ఉండాలంటే మృదువైన మాట ఉండాలంట, విస్తారమైన మాట ఉండకూడదంట, మన మాటలు రూఢిగా ఉండకూడదంట, రూఢిగా ఉండకూడదు. కత్తిపోటు మాటలు మనం పలకకూడదు, కత్తిపోటు మాటలు పలకకూడదు. గర్వపు మాటలు మన నోటి నుండి రానియకూడదు. తర్వాత న్యాయ విమర్శ చేసే మాటలు మనం పలకకూడదు. ఇలాంటి మాటలు మనం పలకకుండా యేసయ్య కోసం దేవా మమ్మల్ని క్షమించమని కోరుకొని అబ్బా నిలబెట్టు నాయనా అని అనుకుంటే ఖచ్చితంగా మన సంఘాలు నిలబడతాయి, ఖచ్చితంగా మన సంఘాలు బాగుపడతాయి, ఖచ్చితంగా మన పిల్లలు బాగుపడతారు. ఇవన్నీ మనము మన జీవితంలో బాల్యం నుండి తీసుకొని వస్తే ఇంకా మంచిది. ఒకవేళ మన జీవితంలో మనము ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు, మనకు ఒకవేళ ఇంట్లో పిల్లలు కానీ మన్మన్లు కానీ మన్మరాలు ఉన్నప్పుడు కూడా వారికి మాట నేర్పుతూ రావాలి ఇప్పటి నుంచే. లేదు బిడ్డ, మనం ఇలాంటి మాటలు పలకకూడదు, మనం గర్భపు మాటలు పలకకూడదు, మన మూర్ఖపు మాటలు పలకకూడదు, మనం విస్తారంగా మాట్లాడకూడదు. కనుక దీనిపైన ఇంకా అనేక సందర్భాలు చెప్పొచ్చు, నేను అనేక మాటలు చెప్పొచ్చు ఇంకా. కనుక మన మాట ఎలాగుంది ఆలోచన చేసుకుందాం, ప్రార్థన చేసుకుని ముందుకు